ఐడియా బాగుంది. డిగ్రీ పూర్తయ్యాక బిజినెస్ పెట్టుకోవచ్చు. మళ్ళీ మాతో ఎట్టుకోవాలనొచ్చావా? సారీ భూమి, అనవసరంగా నీ మీద చేయి చేసుకున్నాను. బస్ అన్నాక బ్రేక్ ఉంటుంది, రోడ్ అన్నాక మలుపు ఉంటుంది. టర్నింగ్స్ తిరిగేటప్పుడు నించున్న వాళ్ళు బ్యాలెన్స్ తప్పి పడిపోతారు. నేనైనా విరాట్ మీద పడిపోయేదాన్ని. అది ఆలోచించక ఆవేశపడ్డాను. నువ్వు విరాట్ అంత క్లోజ్గా ఉండడం చూసి తట్టుకోలేకపోయాను. యూనో, విరాట్ని నేను పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తున్నాను. పిచ్చగానా? అవును కొండమ్మా, కానీ తను నన్ను అవాయిడ్ చేస్తున్నాడు. ఈరోజు కాకపోతే రేపైనా ఇలాగే నా చేతులు పట్టుకుంటాడని నా నమ్మకం. చూడమ్మడు, ఒక మగాడు ఆడపిల్ల చెయ్యట్టుకునే రోజొత్తే జీవితాంతం వదలకుండా అడ్డుకుంటావా అనేంత ధైర్యం ఆడపిల్లకుండాలా? వదిలేస్తే ఏమైపోతాదో అన్న భయం మగాడికుండాలా? అప్పుడే సచ్చేదాకా కలుసుంటారు. ఇట్ట పొరపాటున మీద పడితేనే పిచ్చి ఆలోచనలు చేసే నువ్వు పిచ్చగా ప్రేమించలేవు. అర్థమైనదా? ముందు బాగా చదువుకో అమ్మడు. ఈ చేతిలో ఉద్యోగం, ఈ చేతిలో జీతం ఉంటే చెయ్యట్టుకునే మగాళ్ళు చాలా మంది ఉంటారు. రండమ్మా రండి, బస్ రెడీ అయింది. భూమే పోదాం పాయే. వెయిట్ 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 వెయిట్, అందరం కలిసే కదా వెళ్ళేది, తొందర ఎందుకు? వెల్ సెడ్ భూమి. చదివేది డిగ్రీ, చెప్పేది ఫిలాసఫీ. ఆఫ్ కోర్స్ నువ్వు హీరోయిన్వి కాబట్టి డెప్త్ డైలాగ్స్ ఉంటాయి, నేను విలన్ని కాబట్టి రఫ్ డైలాగ్స్ ఉంటాయి. చివరి దాకా ఇద్దరం కలిసే ప్రయాణం చేయాలి. అలాని ఇప్పుడు మనం కలిసి వెళ్ళట్లేదు. మీరు మీరే, మేము మేమే. గో టు హెల్. పారేసిన ప్రాణాన్ని తిరిగి తెచ్చుకుంటావో వదిలేసి వస్తావో నీ ఇష్టం. కొండమ్మ వస్తావా? మూసుకొని పోండే. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేయించుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.